అనేది దాని లక్ష్యం. ఇది ఇజ్రాయెల్ ఒకటే చేయలేదు కాబట్టి అమెరికాను కూడా తోడు తీసుకోవాలని ఇజ్రాయెల్ గత 20 ఏళ్ళుగా ట్రై చేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్లు ఎవరు కూడా దీనికి ఒప్పుకోలేదు. ఈ బుద్ధిమాందుడు, ఈ మూర్ఖుడు, ఈ మెంటలోడు ట్రంప్ ఒప్పుకున్నాడు, ఒప్పుకొని దిగాడు. నిజానికి అది అమెరికాకి అవసరం లేని యుద్ధము. అమెరికాకి ఇరాన్ నుంచి ఎటువంటి థ్రెట్ లేదు. ఆ దేశంలో అందరూ కూడా చెప్తున్నారు మాకు ఎటువంటి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేది ఇరాన్ నుంచి లేదని. ఆ దేశం మీద ఇజ్రాయెల్ కోసం అమెరికా కూడా దిగింది, 40 రోజులు యుద్ధం చేసింది. వాళ్ళ అంచనాలని తలకిందులయ్యి ఇరాను మహా పోరాటం అనేది చేసింది. అనేక నష్టాలు జరిగినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయలేదు, సరెండర్ అవ్వలేదు. దీంతో ట్రంప్కి ఇంటా బయట ప్రెజర్ పెరిగింది. నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. నవంబర్లో 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి జరగబోతున్నాయి. అట్లాగే 33 సీట్లు సెనేటర్ దానికి జరగబోతున్నాయి. దీంట్లో కానీ తారుమారు అయితే ట్రంప్ పదవి కూడా పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఉన్నా కూడా డమ్మీ అయిపోతాడు. ఎందుకంటే కాంగ్రెస్లో బలం ఆపోజిషన్కి వెళ్ళిపోతుంది డెమోక్రాట్స్కి. రెండవది ఏంటంటే ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ట్రంప్ను తీసేయాలన్న ప్రెజర్ కూడా విపరీతంగా పెరిగింది. మూడోది ఏంటంటే ప్రపంచ దేశాల ఒత్తిడి. ఇటు ట్రంప్కి మిత్రులుగా ఉంటున్న నాటో దేశాలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు 40 దేశాలు సమూహంగా మారి ఇరాన్ మీద ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తుంటే అందులో అమెరికాని చేర్చుకోలేదు. ఇలాగా అన్ని దేశాల ప్రెజర్ కూడా ట్రంప్ మీద పెరిగింది. అందుకోసం ట్రంప్ యుద్ధంలో నుంచి ఎలాగన్నా బయటపడాలని పాకిస్తాన్ కాలుపట్టుకున్నాడు. పాకిస్తాన్ కూడా దానికి ముందుకు వచ్చింది, ఒక సంధి ఇదైతే కుదిర్చింది. కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ డైరెక్ట్గా నేను ఒప్పుకోనని చెప్పకుండా ఒప్పుకున్నట్టుగా డ్రామా ఆడి లెబనాన్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్కి తెలుసు లెబనాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ అడ్డం తిరుగుతుందని. అదే జరిగింది. ఇప్పుడు ఇరాన్ అడ్డం తిరిగింది. మీరు లెబనాన్ కూడా సీజ్ ఫైర్ చేసుకోకపోతే యుద్ధం అనేది ఆగదు, అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం చేస్తున్నావు అని ట్రంప్కి ఇరాన్ హెచ్చరించింది. సో ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో నుంచి కూడా యుఏఈ ఇరాన్ మీద అటాక్ చేసింది. దానికి ఫస్ట్ టైం అనమాట. యుఏఈ ఇప్పటి వరకు అటాక్ చేయలేదు. ఇప్పుడు యుఏఈ కూడా ఇరాన్ మీద అటాక్ చేసింది. నిన్న ఇరాన్ కూడా దానికి ప్రతీకారంగా యుఏఈ మీద, బహ్రెయిన్ మీద, కువైట్ మీద అటాక్ చేసింది. సో ఒక్క అమెరికా మాత్రమే యుద్ధంలో నుంచి పక్కకు తప్పుకుంది, కానీ యుద్ధం అనేది ఆగలేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశామని ఇంకా సరిగ్గా ఓపెన్ చేయకముందే మళ్ళీ క్లోజ్ చేశారు. సో హెచ్చరించారు. ఇక్కడ ప్రధాన నేరస్తుడు ఎవరంటే ఇజ్రాయెలే, నెతన్యాహునే. ఇజ్రాయెల్కి నెతన్యాహుకి యుద్ధం ఆగడం ఇష్టం లేదు, ముఖ్యంగా నెతన్యాహుకి. ఎందుకంటే అక్టోబర్లో వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా సీజ్ ఫైర్ని వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఈ సీజ్ ఫైర్లోకి వెళ్ళి యుద్ధం ఆపేస్తే నెతన్యాహు ఓడిపోతాడు. నెతన్యాహు ఓడిపోతే ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఆయన జైలుకి వెళ్తాడు. కాబట్టి యుద్ధం ఆగకుండా వెళ్ళాలనేది నెతన్యాహుకు ఉంది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మళ్ళీ బలపడుతుంది సీజ్ ఫైర్ జరిగితే అనేది ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఒక దేశంగానే ఈ సీజ్ ఫైర్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని బ్రేక్ చేయాలంటే లెబనాన్ మీద అటాక్ చేయాలనేది అది ప్లాన్ చేసుకునేది. దీన్ని ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ట్రంప్ కూడా ఈ సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదని నిన్న ప్రకటించాడు. అట్లాగే జేడీ వ్యాన్స్ కూడా లెబనాన్ పక్కన పెట్టి మీరు శాంతికి రండి అని చెప్తున్నాడు. ఇరాన్ ససేమిరా అంటుంది. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది. పాకిస్తాన్ చేసిన మీడియేషన్ ఫలించలేదు. అందుకే నేను చెప్పాను ఇండియా ఎందుకు దూరంగా ఉందో కూడా నేను చెప్పాను. ఇదో కాంప్లెక్స్ ఇష్యూ తెలుసు కాబట్టి ఇండియా దూరంగా మనకు తల దూరిస్తే తలబోతుంది, మన తలబోతుంది అనేది తెలుసు కాబట్టి దూరంగా ఉంది. చాలా మంది ఏమో నిన్న కూడా కామెంట్లు పెట్టారు పాకిస్తాన్ క్రెడిట్ వచ్చింది. ఏం క్రెడిట్ వచ్చింది తొక్కలో అంటే తొందర సార్ ఆగరు అసలు విషయం. అదే చెప్తున్నా, వీళ్ళకి ఏంటంటే పరిశీలించకుండా మోడీని వ్యతిరేకించాలి అన్ని దాంట్లో. ప్రతి దాంట్లో మోడీని వ్యతిరేకించడం అనేది మూర్ఖత్వం. ఇష్యూ బేస్డ్ గా ఉండాలి. నువ్వు ఈ ఇష్యూలో మోడీ ప్రభుత్వం కరెక్టా కాదా అనేది మాట్లాడాలి తప్ప మోడీని వ్యతిరేకించాలి. కాబట్టి అన్నిటిలో ఏంటంటే పాకిస్తాన్ కి ఉన్న దాని వల్నరబిలిటీస్ దాని ఇష్యూల మూలంగా చేసింది. అంత తప్ప పాకిస్తాన్ చేసింది కాబట్టి మనం కూడా చేయలేదు, మనం ఎందుకు చేయలేదు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనుకున్నాం కదా, ఈ యుద్ధం టైంలోనే ఎలక్షన్ సజావుగా సాగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళకి జరుగుతాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం. వాళ్ళ దేశంలో ఏం పెద్ద ఇది లేదు కదా. అంటే ఇరాన్ అటాక్ చేస్తున్నా కూడా ఎలక్షన్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అంత పెద్ద డ్యామేజ్ అనేది ఇప్పటివరకు జరగలేదు.